వెల్కమ్ టు ఎపితం పోలీస్ అకాడమీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఏ పర్సన్ గివ్స్ 47 1/2% ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఎల్డర్ సన్, 32 1/2% టు హిజ్ యంగర్ సన్, 5% టు టెంపుల్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ 6 lakhs టు హిజ్ డాటర్. ద షేర్ ఆఫ్ ద యంగర్ సన్ ఈస్. ఒక వ్యక్తి తన ఆస్తిలో 47 1/2% పెద్ద కుమారుడికి, 32 1/2% చిన్న కుమారుడికి, 5% దేవాలయానికి ఇచ్చి మిగిలిన 6 లక్షలు కుమార్తెకి ఇచ్చాడు. చిన్న కుమారుడు వాటా ఎంత? ఒక వ్యక్తి చూడండి, మా అతని కాడ ఎంత ఉంది అంటే ఉన్న దాంట్లో 47 1/2 ప్లస్ 32 1/2% అంటే పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి ప్లస్ 5% టెంపుల్కి అంటే టోటల్ ఎంత? 47 32 ఒక 5 ఒక 1 యాడ్ చేస్తే ఎంత అంటే 85%. అంటే చూడండి అతను 85% ఏం చేశాడు అంటే ముగ్గురికి ఇచ్చాడు. ఎవరికి? పెద్ద కుమారుడికి, చిన్న కుమారుడికి, టెంపుల్కి. ఇక రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి? 15. మనకు చూడండి 15 అనేది ఏం చేయాలంటే దేనికి సమానం అంటే 6 lakhs సమానం. అయితే మనకు అడిగేది ఏది అంటే 32.5 ఎంత? చిన్న కుమారుడికి ఎంత ఇచ్చాడు అంటే 32.5 ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 15 అనేది 6 అయితే 32.5 ఎంత అంటే 32.5/15 ఇంటూ 6. 3 2s 3, 5s 5 1s 5, 6.5s 6.5 ఇంటూ 2 ఎంత వస్తుంది అంటే 13. అతడికి చిన్న కుమారుడికి ఎంత ఇచ్చాడు అంటే 13 lakhs ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు మనకు. In a partnership, ABC invested capitals in the ratio 3:5:7. If at the end of the year, the total profit is 90,000, then the difference between the profits of A and C. మనకేమి ఇచ్చాడు అంటే ఒక భాగస్వామ్యంలో ఏబీసీలు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరాంతంలో మొత్తం లాభం 90,000 రూపాయలు అయితే ఏసీల లాభం ఎంత? ఏసీల లాభాల మధ్య వ్యత్యాసం ఎంత అంటున్నాడు క్వశ్చన్. ఓకేనా, మనకు చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఏమి ఇచ్చాడు? ఒక భాగస్వామ్యంలో ఏబీసీలు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరాంతంలో మొత్తం లాభం 90,000 ఇస్తే ఏసీల లాభాల మధ్య భేదం ఎంత అన్నాడు. ఏసీల లాభాలు కదా అంటే ఏకు 3 వస్తే సీకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే డిఫరెంట్ ఎంత? 4. టోటల్ ఎంత ఉంది చెప్పండి? 15. ఎక్కడిది 15? 3 + 5 + 7 ఎంత అంటే 15 ఇంటూ 90,000. 15 1s 15, 6 అంటే ఆన్సర్ ఎంత అంటే 24,000 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత? 24,000. ఇక చూడండి మనకు అడిగింది డిఫరెంట్ కాబట్టి 3కి 7కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 4 రాసాము. టోటల్ ఎంత అంటే 3 + 5 + 7 ఎంత? 15 వస్తుంది ఇంటూ 90,000 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 24,000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏం ఇచ్చాడు? 2 persons A and B start a company with capitals in the ratio 7:8. At the end of the business, A and B shared the profits in the ratio 5:4. If A kept his capital for 10 months, then the number of months B kept in capital. A మరియు B అనే ఇద్దరు వ్యక్తులు 7:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ ప్రారంభించారు. వ్యాపారంతో వచ్చిన లాభాలు ఏబీలు 5:4 నిష్పత్తిలో పంచుకున్నారు. ఏ తన పెట్టుబడిని 10 నెలలు ఉంచితే బి తన పెట్టుబడిని ఉంచిన నెలలు ఎంత అంటున్నాడు. ఇక చూడండి ఇలా చూడండి మనకి చూడండి ఈ మోడల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందంటే 7:8 ఉంది. నెక్స్ట్ ఏం ఇస్తాడు చెప్పండి. వాళ్ళు లాభాలు ఎలా పంచుకున్నారు అంటే 5:4 నిష్పత్తిలో పంచుకున్నారు. ఏ తన పెట్టుబడిని 10 months ఉంచితే బి పెట్టుబడిని ఎన్ని నెలలు ఉంచాడు అంటున్నాడు. ఇక చూడండి టైం ఇన్వెస్ట్ కనుక్కోవాలన్నా టైం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఏం చేస్తాము అంటే క్వశ్చన్ చూడండి మనకి ఇచ్చాడు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ టైము బై బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి ప్రాఫిట్ బై ఏ ప్రాఫిట్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏది అంటే బి యొక్క టైం వస్తుంది. క్లియర్? ఓకేనా, చూడండి బి యొక్క టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ టైము బై బి ఇన్వెస్ట్మెంట్. టైం అడిగితే ఇన్వెస్ట్మెంట్ వేస్తాం, ఇన్వెస్ట్ చేస్తే టైం వేస్తాం. బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి బై ఏ వేస్తాం. ఇక్కడ చూడండి ఏ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అంటే 7 ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన టైం ఎంత అంటే 10 months ఇచ్చాడు. ఇప్పుడు చూడండి బి చూడండి బి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అంటే 8 ఉంది ఇంటూ బి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 4/5 కదా. బి బై ఏ 2s 5 1s 5 2s 2 క్యాన్సిల్ అయింది. అంటే వచ్చింది ఎంత అంటే ఏ ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 7 months. బి తన పెట్టుబడిని ఉంచిన నెలల ఎంత అంటే 7 months తన పెట్టుబడిని ఉంచాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ ఏ స్పీడ్ ఆఫ్ 40 kmph రీచ్ ద డెస్టినేషన్ లేట్ బై 11 minutes. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రన్స్ ద స్పీడ్ ఆఫ్ 50 kmph ఇట్ ఈస్ లేట్ బై 5 minutes ఓన్లీ. దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఇన్ కిలోమీటర్స్. ఒక రైలు గంటకు 40 kmph వేగంతో ప్రయాణం చేస్తే గమ్యాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. కానీ గంటకి 50 kmph వేగంతో ప్రయాణం చేస్తే అది గమ్యాన్ని 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది. అప్పుడు రైలు ప్రయాణించిన దూరం కిలోమీటర్లో. ఇక చూడండి జనరల్గా చూడండి మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ చేస్తాం.
డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. కానీ ఇక్కడ చూడండి ఈ మోడల్లో మనకి ఎలా ఉంటుంది అంటే 2 రకాల స్పీడ్స్ ఉంటాయి, 2 రకాల టైం ఉంటుంది. 2 రకాల స్పీడ్ ఇచ్చినప్పుడు వచ్చేది ఏది అంటే టైం అనేది 2 రకాలు ఏది అంటే టైం డిఫరెంట్ టైమ్స్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇస్తాడంటే ఎర్లీకి వెళ్ళడం కానీ లేట్కి వెళ్ళడం కానీ గురించి ఇస్తుంటాడు. అలా అన్నప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ స్పీడ్ ఇంటూ సెకండ్ స్పీడ్. అంటే ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది అంటే 40 ఉంది, ఇంటూ సెకండ్ స్పీడ్ ఎంత అంటే 50. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి, 40కి 50కి మధ్య డిఫరెంట్ 10. ఇది ఓకేనా? అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ స్పీడ్ ఇంటూ సెకండ్ స్పీడ్ వాటి మధ్య డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ వేస్తాం. మనకు చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి, మొదటిసారి ఆలస్యమే 11 మినిట్స్ ఇచ్చాడు, రెండోసారి కూడా 5 మినిట్స్ ఆలస్యం అన్నాడు. అంటే డిఫరెంట్ ఎంత ఉంది 6 మినిట్సే కదా. 6/60. ఎందుకు 60 రాస్తున్నాను అంటే ఇది మినిట్స్ ఇచ్చాడు కాబట్టి అవర్స్లోకి కన్వర్ట్ చేసాం. అవర్స్లోకి ఎందుకు అంటే మనకి ఇచ్చింది ఏది అంటే KMPH కిలోమీటర్ పర్ అవర్, ఇవి 40 50 కాబట్టి ఇక్కడ కూడా అవర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక చూడండి 0 క్యాన్సిల్ ఓకేనా, 0 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 4 5 ఎంత అంటే 20. అంటే అతను ట్రావెల్ చేసిన దూరం ఎంత అంటే 20 కిలోమీటర్స్. మనకు డిస్టెన్స్ ట్రావెల్ చూడండి, డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే టైం ఇంటూ స్పీడ్ వేస్తాం. కానీ ఇక్కడ చూడండి 2 రకాల స్పీడ్ 1 స్పీడ్ 2 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్పీడ్ 1 స్పీడ్ మధ్య డిఫరెంట్, వీటి మధ్య డిఫరెంట్ చూడండి, ఈ 2 ఇంటూ చేసి వీటి మధ్య డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ వేస్తే మనకి ఏమొస్తుంది అంటే డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ చూడండి 40 ఇంటూ 50/10. 10 ఎక్కడిది అంటే 40 50 మధ్య డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్. ఈ 6 ఎక్కడిది అంటే 10 మినిట్స్ ఆలస్యం అవుతున్నాడు, రెండోసారి 5 మినిట్స్ కూడా ఆలస్యమే, 2 కూడా లేటే కాబట్టి ఏంటంటే -11 -5కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 6. 60 ఎందుకు రాస్తున్నాం అంటే మనకి ఇచ్చింది ఏది అంటే KMPH స్పీడ్ కాబట్టి ఏం చేస్తున్నాం చెప్పండి మినిట్స్లే కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ద ట్రాఫిక్ లైట్స్ at the 3 different roads crossing respectively change after every 45 seconds, 75 seconds and 100 seconds. If all the traffic lights change simultaneously at the 9:25 hours, then the time which the lights again change. 3 వేర్వేరు రైల్వే కూడళ్ల వద్ద ట్రాఫిక్ రైళ్లు వరుసగా 45 సెకండ్స్ 75 సెకండ్స్ అండ్ 100 సెకండ్స్లో మారుతాయి. అన్ని ట్రాఫిక్ రైళ్లు ఒకేసారి 9:25 గంటలకు మారుతాయి, మళ్ళీ ఒకేసారి ఎప్పుడు మారుతాయి. ఇక చూడండి మా ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే టైం ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే LCM తీసుకుంటాము, మెజర్మెంట్ ఉన్నప్పుడు HCF తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు టైం ఇచ్చాడు కాబట్టి చూడండి ఫస్ట్ ఎంత 45 సెకండ్స్ ఇచ్చాడు, 45 సెకండ్స్. రెండోది ఎంత ఇచ్చాడు అంటే 75 సెకండ్స్ ఇచ్చాడు. మూడోది ఎంత ఇచ్చాడు అంటే 100 సెకండ్స్ ఇచ్చాడు. క్లియర్ అక్కడ? ఇప్పుడు 45కి 75కి 100కి LCM కనుక్కోవాలి నిజమంటే. కానీ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఏం చేస్తున్నామంటే మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. 45 సెకండ్స్ అంటే 45/60 ఓకేనా, ఇది 75/60 అవుతుంది ఇంటూ చూడండి 100/60. టోటల్ నేనేం చేస్తున్నాను అంటే ఇచ్చిన దాన్ని 45 మినిట్స్ 45 సెకండ్స్ 75 సెకండ్స్ 100 సెకండ్స్ ఏం చేశాను అంటే మినిట్లే కన్వర్ట్ చేశాను. అంటే 45/60 75/60 100/60 ఇంతదాకా క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి కట్ చేస్తుంది చూడండి 15 3s 15 4s 15 5s 15 4s 0 క్యాన్సిల్ ఓకేనా, 2 5s 2 3s. ఇప్పుడు చూడండి మనకు వచ్చిన టైం ఎలా ఉంది అంటే 3/4 మినిట్స్, రెండోది 5/4 మినిట్స్, థర్డ్ వన్ వచ్చాకనే 5/3 మినిట్స్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం ఎందుకు అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఈజీగా LCM చేసేయచ్చు. మనకు చూడండి LCM అనేది ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు న్యూమరేటర్ వాల్యూకి ఏమో LCM తీసుకుంటాం, డినామినేటర్ వాల్యూకి ఏమో HCF తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 3 5 5 ఇచ్చాడు అనుకోండి, వీటి యొక్క LCM ఏమవుతుంది అంటే 3కి 5కి LCM చూడండి ఈ రెండు కూడా కాన్సిక్యూటివ్ ఆన్ నెంబర్స్ కాబట్టి 3 5s ఎంత 15. వీటి యొక్క LCM ఎంత అంటే 15 బై డినామినేటర్ ఉన్న 4 3కి ఒక HCF ఎంత అంటే 1 కదా. అంటే మనకు వచ్చింది 15 మినిట్స్. అంటే చూడండి మా మొత్తం కూడా ఎప్పుడు వచ్చినాయి అంటే 9:25కి ఇచ్చాడు. 9:25 మినిట్స్కి అయితే నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత అంటే 9:40 మినిట్స్కి ఆ 3 ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఒకటే వస్తాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 9:14 అవుతుంది. మరి జనరల్ ఇదే క్వశ్చన్ చూడండి మనకు 45 75 100కి LCM అనుకుంటే మనకు సెకండ్స్ వస్తుంది, మళ్ళీ ఆ సెకండ్స్లో మినిట్స్లే కన్వర్ట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఒకేసారి మినిట్స్లే కన్వర్ట్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, in a school the ratio of the number of boys and girls 3:2. if 30% of boys and 20% of the girls are scholarship holders, then the percentage of students did not get scholarship is. ఒక స్కూల్లో బాలురు మరియు బాలికల నిష్పత్తి 3:2. బాలురులో 30% మంది, బాలికల్లో 20% మంది స్కాలర్షిప్ ఉంటే స్కాలర్షిప్ రాని విద్యార్థుల శాతం ఎంత? ఇలా చూడండి ఒక రేషియో ఉన్నప్పుడు అలిగేషన్ అప్లై చేసుకోవడం ఈజీ. ఇప్పుడు చూడండి మనకు బాయ్స్ గర్ల్స్ రేషియో ఎలా ఇచ్చాడు అంటే 3:2 ఉంది. క్లియర్ ఓకేనా. బాయ్స్లో స్కాలర్షిప్ ఎంతమందికి వస్తుంటే 30%కి వస్తుంది. కానీ మనకు అడిగింది ఏది అంటే డిడ్ నాట్ గెట్ స్కాలర్షిప్ అన్నాడు కదా. అంటే స్కాలర్షిప్ రానోళ్ళు 30% అంటే రిమైనింగ్ 70% కదా.
గర్ల్స్లో కూడా ఎంతమందికి వచ్చింది స్కాలర్షిప్ 20%కి వచ్చింది అంటే రిమైనింగ్ ఎంత 80%. అంటే మనకు వచ్చేది కూడా స్కాలర్షిప్ రానోలే కదా. ఇప్పుడు చూడండి నేను మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మిడిల్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఈ వాల్యూ కన్నా మోర్ ఉంటుంది, ఈ వాల్యూ కన్నా లెస్. లెఫ్ట్ రైట్ కాదు, ఒక వాల్యూ కన్నా మోర్ ఉంటుంది, ఒక వాల్యూ కన్నా లెస్ ఉంటుంది. కాబట్టి 70 తీసుకుంటే 70 కన్నా మోర్ ఉంటుంది కాబట్టి ప్లస్ రాస్తున్నా. 70కి పైన ఏముంది చెప్పండి, దీనికి ఆపోజిట్ వాల్యూ 2. 2/5. ఈ 5 ఎక్కడిది అంటే 2 + 3 ఇచ్చిన రేషియో 2, 3 ఇంటూ 10. ఈ 10 ఎక్కడిది అంటే 80కి 70కి మధ్య డిఫరెంట్. 80కి 70కి మధ్య డిఫరెంట్ 10. 5 1s 5 2s అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 70 ప్లస్ ఒక 4. 2 2s ఎంత 4, 74%. అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 74% స్కాలర్షిప్ రాని వాళ్ళు ఉంటారు. క్లియర్ ఓకేనా. ఇక చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి, రేషియో తీసుకుంటున్నాను 3:2. 3:2లో మనం ఇక్కడ చూడండి 70 ఇవ్వలేదు, మనకి ఇచ్చింది ఏది అంటే క్వశ్చన్లో 30% బాయ్స్కి స్కాలర్షిప్ వచ్చిందంట. మనకు అడిగింది స్కాలర్షిప్ రాని వాళ్ళ గురించి అడిగాడు కాబట్టి 70 తీసుకున్నాం. ఇక్కడ 80 తీసుకున్నాం అంటే 20 ఇచ్చాడు కాబట్టి 80. మిడిల్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తే ఒక వాల్యూ కన్నా మోర్ ఉంటుంది, ఒక వాల్యూ కన్నా లెస్ ఉంటుంది. ఇన్ కేసు 80 తీసుకుంటే లెస్ ఉంటుంది కాబట్టి 80 మైనస్ 3/5 ఓకేనా. ఈ 3 తీసుకుంటున్నాము. 5 ఎక్కడిది అంటే 3 + 2 రేషియో ఇంటూ డిఫరెంట్ ఎంత అంటే 10. 5 1s 5 2s చూడండి 80లో 6 పోతే 74%. మనకు వచ్చే ఆన్సర్ 74%. అంటే మోర్ అయినా తీసుకోవచ్చు, లెస్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. అంటే 80 తీసుకున్నప్పుడు మైనస్ చేస్తాము, 70 తీసుకున్నప్పుడు ప్లస్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ m కాయిన్స్ ఆఫ్ 5 రూపీస్ డినామినేషన్, n కాయిన్స్ ఆఫ్ 2 అండ్ p కాయిన్స్ ఫర్ 1 రూపీ whose total value is 630 rupees. If m n p 2:3:5 then the ratio of the total value is 5:2:1. Denomination coins in the bag is, ఒక సంచిలో 5 రూపాయల విలువ గల నాణ్యాలు m, 2 రూపాయల విలువ గల నాణ్యాలు n మరియు 1 రూపాయి విలువ గల నాణ్యాలు p ఉండి వాటి మొత్తం విలువ 630 రూపాయలు అయింది. MNPలు 2:3:5 అయితే 5 రూపాయలు 2 రూపాయలు ఒక నాణ్యాల మొత్తం విలువ నిష్పత్తి ఎంత? క్వశ్చన్ చూడండి మనకి ఏమిస్తున్నారంటే ఒక సంచి ఉందంట, దాంట్లో 5 రూపాయలు 2 రూపాయలు మరియు 1 రూపాయి ఉన్నాయంట నాణ్యాలు. వాటి యొక్క చూడండి వాటి విలువ ఏమి ఇచ్చాడంటే 630 రూపీస్ ఇచ్చాడు. అవి ఉన్న రేషియో ఎలా ఇచ్చాడు అంటే 2:3:5 ఇచ్చాడు. మొత్తం వాల్యూ ఎంత అంటే 630 రూపీస్ ఇచ్చి వాటి విలువల నిష్పత్తి అడుగుతున్నాడు మనకు. ఓకే, కాయిన్స్ రేషియో అడిగాడు. చూడండి 2 రూపీస్ కాయిన్స్ మనకేముంది అంటే 2:3:5 ఇచ్చాడు. ఫస్ట్ చూడండి 5 రూపీస్ కాయిన్స్ అంటే ఇదేమో 5 రూపీస్ అనుకుంటున్నాను. ఎందుకు, ఇదేమో m, ఇది n, ఇది p అన్నాడు. ఇదేమో 2 రూపీస్, ఇది 1 అనుకోండి. మన కాడ ఉన్నాయి చూడండి 2 5s 10 కాయిన్స్ ఉన్నట్టు, 3 2s 6 కాయిన్స్ ఉన్నట్టు, 5 1s 5. ఇంతవరకు క్లియర్ ఓకేనా. జనరల్గా చూడండి మా ఏమొచ్చింది అంటే 10:6:5 వచ్చింది. టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 630 రూపీస్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే వాడు అడిగింది కూడా ఏంటి చెప్పండి మన కొడుకు వాటి విలువల మొత్తం అన్నాడు. వాటి విలువల మొత్తం 10:6:5 కదా. ఇవేమో 10 కాయిన్స్ 6 5 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 10:6:5 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు, 2 persons A and B are 75 kilometers apart. If they travel in opposite direction to each other, they meet 3 hours. If they travel in the same direction, they meet 5 hours. If A travels faster than B, then the speed of the A in kmph is. ఇద్దరు వ్యక్తులు A మరియు Bలు 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. వారిని ఒకరినొకరు ఎదురెదురు దిశలో ప్రయాణిస్తే 3 గంటల్లో కలుసుకుంటారు. వారు ఒకే దిశలో ప్రయాణిస్తే 5 గంటలు కలుసుకుంటారు. B కన్నా A వేగం ప్రయాణిస్తే A యొక్క వేగం ఎంత? ఇక్కడ క్వశ్చన్ చూడడం ఏం చేయాలంటే మనకు ఇద్దరు పర్సన్స్ ఉన్నారంట, ఇక్కడ A ఉన్నాడు, ఇక్కడ B ఉన్నాడు అనుకుందాం. క్లియర్ అక్కడ వీళ్ళ మధ్య దూరం ఎంత అంటే 45 కిలోమీటర్స్ ఉందంట. ఇద్దరి మధ్య దూరం 45 కిలోమీటర్స్ ఉంది. ఇంకొకటి హింట్ ఏమి ఇచ్చాడు అంటే వీళ్ళిద్దరు చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఎదురెదురుగా వస్తే 3 hours తర్వాత కలుసుకుంటారంట. అంటే A ప్లస్ B రిలేటివ్ స్పీడ్ ప్లస్ అయినప్పుడు ఎన్ని అవర్స్ తర్వాత కలుస్తారు? 3 hours. అంటే వాళ్ళ వేగాల మొత్తం ఎంత ఉన్నట్టు అంటే 45/3 వేస్తే ఎంత వస్తున్నట్టు 15. అంటే A Bలో కలిపితే 15 kmph ఉన్నట్టు. ఇది ఓకేనా, క్లియర్ ఓకేనా. చూడండి A ప్లస్ B అంటే రిలేటివ్ స్పీడ్ ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఒక పర్సన్ ఇలా వస్తున్నాడు, ఈ పర్సన్ ఇలా వస్తున్నాడు కాబట్టి 45/3 వేస్తే అంటే ఎంత వచ్చింది 15 kmph అనేది ఏమవుతుంది అంటే A ప్లస్. అదే A మైనస్ B చూడండి ఏమవుతుంది అంటే A మైనస్ B అంటే ఒకే దిశలో వెళ్తే ఈ వ్యక్తి కన్నా ఈ వ్యక్తి చూడండి ఏ వేగం B కన్నా ఎక్కువ కదా. కాబట్టి వీడిని ఓవర్టేక్ ఎప్పుడు చేస్తాడు అంటే 45 ఎంత ఇస్తున్నాడు చెప్పండి, ఎన్ని అవర్ తర్వాత అంట 5 గంటల తర్వాత కలుసుకుంటాడు అంటే by 5 అంటే ఎంత 5 1s 5 9s. ఇంతవరకు ఓకేనా. అంటే ఏబీలో వేగాల మొత్తం 15 kmph ఉంది. A మైనస్ B అంటే వారిద్దరి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 9 kmph ఉంది. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు వాల్యూ యాడ్ చేసి by 2 చేస్తే ఏది వస్తుంది, వీటి మధ్య డిఫరెంట్ by 2 చేస్తే బీది వస్తుంది. అంటే 15 + 9 ఎంత అంటే 24. 24/2 వేస్తే ఎంత వస్తుంది చెప్పండి 12.
12 kmph అనేది ఏ వేగం అవుతుంది అంటే రిమైనింగ్ చూడండి 3 kmph కదంటే లేకుంటే డిఫరెంట్ ఎంత 6/2 వేస్తే బి వస్తుంది మనకి ఏ అడిగాడు కాబట్టి 12 kmph ఏ ప్లస్ బి 45/3 అంటే చూడండి ఎక్కడిది 45 వాడు ఇచ్చిన డిస్టెన్స్ 45 రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ వేసినప్పుడు 3 అవర్స్ కాబట్టి 3 వేస్తే అంటే 15 kmph అదే ఏ మైనస్ బి ఈక్వల్ టు 45/5 5 ఎక్కడిది మనకు ఒకే దిశలో లేనప్పుడు 5 అవర్స్ అంటే వాళ్ళిద్దరు వేగాల మొత్తం 15 kmph ఉన్నట్టు వాటి మధ్య డిఫరెంట్ ఎంత 9 ఉన్నట్టు ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే ఎక్కువ వ్యక్తి యొక్క వేగం వస్తుంది మనకి ఏదే కదా అడిగింది ఎక్కువ వేగం ఎవరుతుంది ఏ ఉంది కాబట్టి 15 + 9 ఎంత అంటే 24/2 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 kmph అనేది ఏ యొక్క వేగం నెక్స్ట్ వన్ చూడండి ఏ కార్ రీచెస్ ఇస్ డిస్టెన్స్ ఆఫ్ 340 km in 4 hours if it travels some distance at a speed of 90 kmph and the remaining at the speed of 60 kmph then the distance traveled with the speed of 60 kmph in kilometers is ఒక కారు 340 కిలోమీటర్స్ దూరాన్ని 4 గంటల్లో చేరుకుంటుంది అది కొంత దూరాన్ని గంటకు 90 kmph వేగంతోనూ మిగిలిన దూరాన్ని గంటకు 60 kmph వేగంతో ప్రయాణించింది అప్పుడు గంటకు 60 kmph వేగంతో ప్రయాణించిన దూరం ఎంత మనకు ఒక కారు ఉందంట అది టోటల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 340 కిలోమీటర్స్ ఇచ్చిన టైం ఎంత ఇచ్చాడంటే 4 అవర్స్ 340 కిలోమీటర్స్ 4 అవర్స్లో వెళ్ళింది కానీ సమ్ డిస్టెన్స్ ఎలా వెళ్ళింది అంటే 90 kmph వేగంతో కొంత దూరాన్ని వెళ్ళింది రిమైనింగ్ డిస్టెన్స్ 60 kmph వేగంతో వెళ్ళింది అయితే మనకు అడిగేది ఏది అంటే 60 kmph ఎంత దూరం వెళ్ళింది అంటాడు ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ టైం కార్కి పడిన టైం ఎంత అంటే 4 అవర్స్ పట్టింది క్లియర్ అక్కడ డిస్టెన్స్ ఎంత 340 ఇక్కడ రాసేసుకుందాం క్లియర్ అక్కడ సమ్ డిస్టెన్స్ అది ట్రావెల్ చేసింది 90 kmph సమ్ డిస్టెన్స్ ఎంత అంటే 60 kmph ఇంతవరకు ఓకేనా సమ్ డిస్టెన్స్ ఏమో 90 kmph సమ్ డిస్టెన్స్ 60 kmph చూడండి క్వశ్చన్ ఫ్రేమింగ్ 4 అవర్స్ అనేది వాడు ఇచ్చిన టైము ఇక్కడేమో 90 kmph చేశాను ఇంకొకటి ఏమో డిస్టెన్స్ 60 kmph ఇచ్చాం ఇంతవరకు ఓకేనా మొత్తం ట్రావెల్ చేసింది 340 కిలోమీటర్స్ ఇచ్చాడు మనకు 60 kmph కావాలన్నప్పుడు ఆపోజిట్కి ఇంటూ చేయండి 4 × 90 ఎంత అంటే 490 360కి 340కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 20 వచ్చింది ఇంతవరకు క్లియర్ కదా డిఫరెంటే తీసుకుంటున్నాను 360కి 340కి మధ్య డిఫరెంట్ 20 వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే చూడండి 90కి 60కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 30 అంటే చూడండి మనకు వచ్చిన టైం ఎంత అంటే 2/3 అవర్స్ 2/3 అవర్స్ ఇక్కడ 60 kmph వేగంతో బయలుదేరింది అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ ఓకేనా టైం వచ్చింది ఎంత వచ్చింది అంటే 2/3 అవర్స్ ఇంటూ స్పీడ్ ఎంత ఉంది అంటే 60 ఉంది అంటే 3 1 320 అంటే ట్రావెల్ చేసింది ఎంత అంటే 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ఎంత 60 kmph వేగంతో ఎంత దూరం 40 kmph క్లియర్ ఓకేనా 4 తీసుకున్నాను 90 60 రాసాం క్లియర్ ఓకేనా 340 అనేది క్వశ్చన్లోనే ఉంది మనకు అడిగింది 60 kmph వేగం ఎందుకంటే అంటే 4 × 90 వేస్తే ఎంత వస్తుంది అంటే 360 వస్తుంది మధ్య డిఫరెంట్ 20/30 వచ్చింది అంటే 0 క్యాన్సర్ 2/3నే కదా 2/3 అవర్స్ ట్రావెల్ చేసింది అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ టైం ఎంత అంటే 2/3 అవర్స్ ఇంటూ 60 ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి ట్రావెల్ చేసింది 60 అడిగాడు కాబట్టి 60 రాశాను ఓకే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 40 కిలోమీటర్స్ 60 kmph వేగంతో ప్రయాణం చేసింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఇన్ 4 years 6,000 rupees amount becomes 8,500 for some rate of interest then the period required to 1,200 rupees to becomes an amount of 1,825 rupees at the same rate of interest is అసలు 6,000 రూపాయలు 4 సంవత్సరాలు కొంత సామాన్య వడ్డీ రేటుకి ఇచ్చినప్పుడు మొత్తం 8,500 రూపాయలు అయింది అదే వడ్డీ రేటున అసలు 1,200 రూపాయలు మొత్తం 1,820 రూపాయలు కావడానికి సమయం ఎంత ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడంటే కొంత అసలు ఉందంట అది ఎంత అంటే 6,000 రూపాయలు 8,500 రూపాయలు కావడానికి పట్టిన టైం ఎంత అంటే 4 years అయితే అదే వడ్డీ రేటున 1,200 రూపాయలు ఎంత సమయానికి 1,825 రూపీస్ అవుతుంది అంటున్నాడు ఇక చూడండి మా క్వశ్చన్ చూడాలి కానీ మనకు చూడడానికి ఎలా ఉంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రకారం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే సామాన్య వడ్డీ రేట్ అన్నాడు కదా అదే వడ్డీ రేట్ అంటే ఫస్ట్ వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేయాలి కానీ వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేయకుండా ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే చైన్ రూల్ అప్లై చేసి చేయొచ్చు ఇక్కడ చూడండి మనకు చూడండి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా చైన్ రూల్ అప్లై చేసుకుంటే 6,000 రూపీస్ ఉంది అంటే ప్రిన్సిపల్ ఎంత ఉంది అంటే 6,000 రూపీస్ ఉంది క్లియర్ అక్కడ ఇప్పుడు టైం పీరియడ్ ఎంత ఉంది అంటే మనకు టైం ఇచ్చాడు ఎంత అంటే 4 years ఇచ్చాడు ఇప్పుడు అమౌంట్ రాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ రాసుకోండి చూడండి 6,000 చూడండి ఎంత అయింది అంటే 8,500 వచ్చింది అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి 2,500 అంటే చూడండి 6,000 రూపాయలకు 4 సంవత్సరాల్లో 2,500 రూపాయలు వడ్డీ వస్తుంది 1,200 రూపాయలకు ఎన్ని సంవత్సరాలలో వడ్డీ చూడండి 1,200కి చూడండి 1,200 తీసేస్తే మనకు రిమైనింగ్ 625 కదా ఎన్ని సంవత్సరాల్లో 625 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ఒకనే క్వశ్చన్ 6,000 రూపాయలకు 4 సంవత్సరాలలో 2,500 రూపాయలు వస్తే 1,200 రూపాయలకి ఎంత సంవత్సరాలలో 620 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందని తీసుకుంటున్నాం చూడండి 6,000 రూపాయలకు 4 yearsలో వచ్చిన ఇంట్రెస్ట్ 1,200 రూపాయలకు అదే ఇంట్రెస్ట్ అవ్వాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా
సమ్ ఇంట్రెస్ట్ 1000 అనుకున్నాం అనుకోండి, 6000 ఉంటే 4 సంవత్సరాలు 1000 వస్తే 1200కి అదే 1000 రావాలంటే ఖచ్చితంగా టైం పీరియడ్ ఎగురుతుంది కదా. కాబట్టి ఎక్కువ ఇది చెప్పండి, ఈ రెండింటిలో 6000 1200 ఎక్కువ అంట 6000 బై 1200 ఇంటూ నెక్స్ట్ చూడండి 2500 రావడానికి 4 years పడితే 625 రూపీస్ రావడానికి చూడండి ఇంట్రెస్ట్ తగ్గింది అంటే తక్కువ టైం ఉన్నట్టే కదా. అంటే 625 బై 2500 ఇంటూ టైం ఎంత ఉందంటే 4 years రాస్తుంది. 0 క్యాన్సిల్, ఓకేనా. 0 క్యాన్సిల్, 6 1 6 20 సార్, 4 1 4 5 సార్, 25 1 25 సార్, 5 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5 years. ఆన్సర్ ఎంత, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 5 years వస్తుంది. క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం ఏం చేస్తామంటే 6000 రూపాయలకు 4 సంవత్సరాల్లో 2500 వస్తే 1200 రూపాయలకు ఎన్ని సంవత్సరాలు 625 వస్తుంది అంటాడు. అంటే 6000 బై 1200 ఎందుకు అంటే చూడండి కొంత ఇంట్రెస్ట్ రావడానికి 6000 రూపాయలకు 4 సంవత్సరాలు పడితే 1200 రూపాయలకు అదే ఇంట్రెస్ట్ రావాలంటే మోర్ పడుతుంది కాబట్టి మోర్ వేసాను. 2500 రావడానికి 4 years పడితే 625 లెస్ టైం కాబట్టి 625 బై 2500 ఇంటూ 4 వేసాం. అంటే ఫైనల్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా మనం ఏం చేసామంటే చైన్ రూల్ అప్లై చేసుకొని ఈ క్వశ్చన్ సింపుల్గా చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, an amount of 5 lakhs rupees becomes 5,51,250 rupees on the some compound interest half yearly in 1 year, then the rate of compound interest is. ఒక మొత్తం 5 లక్షల రూపాయలు కొంత చక్రవడ్డీపై అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ కట్టే పద్ధతిలో ఒక సంవత్సరంకు 5,51,200 రూపాయలు అయింది. అప్పుడు చక్రవడ్డీ ఎంత? ఇక చూడండి మా వడ్డీ రేటు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు చూడండి మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నా టైం కనుక్కోవాలన్నా ఏం చేస్తాము అంటే అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 10,000 వేస్తే ఫైనల్లీ వచ్చేస్తుంది. ఏం చేస్తాం చెప్పండి, అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 10,000 వేస్తాం. ఇక్కడ చూడండి మా వాడు ఇచ్చిన అమౌంట్ ఎంత చూడండి, క్యాల్కులేషన్ పార్ట్ మొత్తం క్యాన్సిల్ అయిన 5తో డివైడ్ చేయండి. ఎంత ఇచ్చాడు 5,51,250 బై ఇంటూ 10,000 కదా. చూడండి అంటే ఇదన్నీ వదిలేస్తే ఫస్ట్ 5తో కట్ చేద్దాం. చూడండి 5 1 5 1 5 0 2 5 మనకి ఎంత వచ్చింది అంటే 11025 వచ్చింది. 2 టర్మ్సే కదా మా టర్మ్ ఎంత చూడండి, అర్ధ సంవత్సరాలు లెక్కిస్తున్నాడు కదా 1 year కాబట్టి 2 టర్మ్స్ అంటే 5% చూడండి 5 స్క్వేరే కదా ఇక్కడ ఉండేది, 5 స్క్వేర్ 25 అయింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5% వచ్చింది. ఎక్కడిది 5%? మనం చూడండి 11025 వచ్చింది, ఇదేది 105 స్క్వేర్కే. అంటే లాస్ట్ 2 digits తీసుకోండి, 2 digits 25 ఉంది అంటే 36 అంటే 6% అని, 49 వస్తే 7% ఉన్నట్టు. ఇక్కడ 25 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 5%. అర్ధ సంవత్సరం క్యాలిక్యులేట్ చేస్తే 5% అయితే 1 year క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 10%. అంటే వడ్డీ రేట్ ఎంత ఉన్నట్టు అంటే 10%. ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు టైం కనుక్కోవాలన్నా ప్రిన్సిపల్తో మనకు చూడండి మా టైం కనుక్కోవాలన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 10,000 వేస్తే మనకు వస్తుంది. అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 10,000 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 2 persons A and B can do a piece work in 24 days and 30 days respectively. After working together some days, A left to B finish the remaining work in 12 days. Then the number of days that A worked is. Next question చూడండి ఏమి ఇస్తాడు. 2 persons A and B can do a work in 24 and 30 days respectively. After working together for some days, A left to B finish the remaining work in 12 days. Then the number of days that A worked is. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బిలో ఒక పనిని వరుసగా 24 రోజులు మరియు 30 రోజులు పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి 12 రోజులు పూర్తి చేస్తాడు. అప్పుడు ఏ పని చేసిన రోజులు ఎన్ని? ఇక్కడ చూడండి మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారంట. ఏ అనే పర్సన్ బి పర్సన్స్లో ఎవరు వెళ్ళిపోయారంటే ఏ వెళ్ళిపోయాడు, బి అనేవాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నాడు. చూడండి ఏ ఒక పనిని చెప్తే 24 days చేస్తాడు, బికి అదే పని అప్ప చెప్తే ఏం చేస్తాడంటే 30 days చేస్తాడు. ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశాడు, వర్క్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ టోటల్ కంప్లీట్ చేసింది ఎవరు అంటే బి చేశాడంట. మిగిలిన పనిని బి ఎన్ని రోజులు చేశాడంటే 12 days చేశాడంట. ఇక్కడ క్వశ్చన్ చూడండి మేము ఏం చేసుకుంటామంటే ఏకి ఒక పని అప్పచెప్తే 24 రోజులు పూర్తి చేస్తాడు. అంటే రోజుకి ఒక యూనిట్లో 24 unitsగా డివైడ్ చేసుకున్నట్టు. బీకి ఒక పని చెప్తే టోటల్గా పర్ డే ఒక యూనిట్ ప్రకారం 30 unitsగా డివైడ్ చేసుకొని రోజుకి ఒక యూనిట్ కంప్లీట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు చూడండి మనకు బి అనేవాడు 12 రోజుల్లో మిగిలిన పని పూర్తి చేశాడు అంటే మిగిలిన పని 12 రోజుల్లో పూర్తి చేస్తా అంటే 30 units తీసుకుంటే దాంట్లో 12 units కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి. టోటల్ 18 కదా, 18/30 units ఉన్నాయి. అంటే చూడండి మొత్తం 30 units డివైడ్ చేసుకుంటే బి ఒక్కడేమో 12 units చేశాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని చేశారు అంటే 18 units చేశారు. ఇది క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి చేసింది 18/30 ఇంటూ ఇద్దరు కలిసి చేసింది కాబట్టి 24 × 30/54 రాస్తున్నా. ఎక్కడిది ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఇంతవరకు ఓకేనా? టోటల్ యూనిట్స్ 30 ఉంటే
12 యూనిట్స్ బి ఒకటే చేశాడు, ఇద్దరు కలిసి చేసింది 18 యూనిట్సే. కాబట్టి 18/30 ఇంటూ 24 ఇంటూ 30/54. 18 1 18, 3 3 1 3 8. అంటే ఏ బీలు ఇద్దరు కలిసి పని చేసిన వర్క్ ఎంత అంటే 8 డేస్. లేక దాని అర్థం చూడండి మా, అప్పుడు ఏ చేసిన పని ఎన్ని రోజులు చేశాడు అంటే 8 డేస్ ఏ ఒక్కడే చేశాడు ఆ పని. క్లియర్? ఓకే, ఏ ఒకటి చేసిన పని ఎంత 8 డేస్.